ఎస్ ప్రశ్నించే గొంతు అని చెప్పుకునే శ్రావ్య గారు వివేక్ వెంకట్ స్వామి మాలల సభ ఎందుకు పెట్టాడు? ఆయన మంత్రి పదవి కోసమే అని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆయన దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నారా? ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. డబ్బులు తీసుకున్నారా, డబ్బులు తీసుకున్నారా, డబ్బులు తీసుకున్నారా. పొద్దున్న లేస్తే చెప్తున్నాను కదండి, మంత్రి పదవుల కోసమే ఈ సభలని చెప్తా ఉన్నాము. క్లియర్గా చెప్తా ఉన్నాం. ఇప్పుడు జడ్సన్ అన్న లైన్లోకి తీసుకుంది కూడా అందుకే. జడ్సన్ అన్న ఏమంటున్నారు? ఖచ్చితంగా మంత్రి పదవి కోసమే అంటున్నారు. మరి ఇప్పుడు కూడా డబ్బులు తీసుకున్నట్టేనా? వివేక్ వెంకట్ స్వామి గురించి మీరు మాట్లాడాలి. 30 సంవత్సరాల నుంచి ఎక్కడ పండుకున్న వెంకట్ స్వామి ఈరోజు గుర్తుకొచ్చిందా? మాలల మీద ప్రేమ ఆయన మంత్రి పదవి కోసమే కదా అనే విషయాన్ని ప్రజలకు తెలియపరచాలి. 100% ఇదంతా కూడా మంత్రి పదవి కోసమే చేస్తున్నారు అనేది క్లియర్గా చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడు విస్తరణ ఉన్నది. ఏం విస్తరణ? క్యాబినెట్ విస్తరణ ఉన్నది. ఈ క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఇన్ని రోజులు మాట్లాడినటువంటి మాలల గురించి ఒక్కసారిగా వచ్చి సభ పెట్టి సింహగర్జన అని చెప్పి మాట్లాడితే ఎవరైనా బరాబర్ అదే అనుకుంటారు. సో తప్పకుండా ఏంటి ఇప్పుడు వివేక్ వెంకట్ స్వామి కుటుంబము చాలా స్ట్రాంగ్ ఉంది, తరతరాలుగా తరగని చిరునామాలాగా. అక్కడ ఆ నియోజకవర్గంలో వేరే మాలలని ఎవరిని కూడా పైకి రానియట్లే. వేరే వాళ్ళకి రిజర్వేషన్లు ఉండవు. ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళకే రిజర్వేషన్ పరంగా టికెట్లు. వేరే ఎవరైనా కొత్త ఫ్యామిలీ నుంచి, వేరే మాల వర్గం నుంచి, వేరే కుటుంబ సభ్యులు ఎవరైనా రాజకీయంగా ఆ నియోజకవర్గంలో నించోవాలంటే అది కళ్ళనే. టికెట్లు ఇస్తలేరు వేరే వాళ్ళకి. ఎందుకు? వీళ్ళే ఉండాలి, వీళ్ళు లేకపోతే తర్వాత వాళ్ళ కొడుకు. సో ఇట్లా వస్తూ ఉంది. ఇప్పుడేంటి, నా దగ్గర ఒక మీడియా ఛానల్ ఉంది. సో నేను ఒక మంచి డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, అన్నీ కడుతున్నా, నాకు ఒక మంత్రి పదవి కావాలి అన్న ఉద్దేశంతోనే క్లియర్గా ఎప్పుడు మాట్లాడని వ్యక్తులందరికీ ఇప్పుడు ఈ నినాదాలు అనేవి ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ సబ్బండ వర్గాలు, సామాజిక న్యాయం గురించి కానీ, పేద ప్రజల గురించి కానీ ఎవరు కూడా ఆలోచించే పరిస్థితి లేదు. నెత్తురోడిన అడవి. ఏటూరు నాగారంలో 7 మావోయిస్టులు కాల్చివేత. ఆదివారం తెల్లవారుజామున ఎన్కౌంటర్. నర్సంపేట ఏరియా ఏటూరు నాగారం డివిజన్ కార్యదర్శులు భద్రు, మధు మృతి. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా. నిద్రిస్తున్న దళంపై పోలీసుల దాడి. ప్రతిఘటించలేక చెల్లా చెదురైన వైనం. మధుది పెద్దపల్లి, మిగతా వారిది ఛత్తీస్గఢ్. అరణ్యంలో హైటెన్షన్. నేటి నుంచి PLGA వారోత్సవాలట. వరుస ఎన్కౌంటర్ల తర్వాత తొలిసారి పోలీసులు అలర్ట్. ముమ్మర కూంబింగ్. మావోయిస్టుల వ్యూహంపై మార్పు. తెలంగాణలో విస్తరణ. అర్బన్ పై నజర్. మరి చూద్దాం, ఈ వరుస పెట్టి ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మావోయిస్టుల స్టాండ్ ఏంది, వాళ్ళు ఏ రకంగా వీళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు, దీనికి అనుగుణంగా ఏమైనా ప్లాన్లు వేస్తారా, ఏం చేస్తారా అనేది కూడా మనం కూడా వేచి చూద్దాము. అండ్ ఇగో లగచర్ల పారిశ్రామిక పార్కుపై సర్కారు దూకుడు. తాజాగా మరో నోటిఫికేషన్ జారీ. లగచర్ల, హకీంపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల సేకరణ. తొలి నోటిఫికేషన్లో 182.31 ఎకరాలు. అభ్యంతరాలు. 2 నెలల్లో కలెక్టర్ దృష్టికి. పార్కులో పలు రకాల పరిశ్రమల ఏర్పాటు. 25,000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం. TGIICకి మౌలిక వసతుల బాధ్యతలు. ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదలాట. అట్లాగే సో మొన్న లగచర్ల ఫార్మా సిటీ అనేది మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఏంది, తెలివిగా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ప్రియమైనటువంటి సోదరుడు మరి ఏం చెప్తున్నాడు ఇప్పుడు కొత్తగా? సో వేరే రూట్లో వస్తున్నాడు అనమాట. అని ఇంకేదో తెచ్చిపెడతాం మేము ఇక్కడ, వేరే భూములు తీసుకుంటాం, ఇంకేదో తెచ్చిపెడతాం అన్న ఉద్దేశంతో ముందరికి వెళ్తా ఉన్నాడు అనమాట. సో మొత్తానికి ఏదో రకంగా అక్కడ భూములు అయితే కొట్టాలి ఇప్పుడు. ఉస్మానియా ఆసుపత్రులపై సీఎం సమీక్ష. రోడ్ల నిర్మాణానికి తక్షణమే సర్వే. సమగ్ర ప్రణాళికలకు ఆదేశం. ఉస్మానియా హాస్పిటల్ కావాల్సింది రోడ్ల నిర్మాణాలు కాదు బాస్, కొత్త బిల్డింగ్ కావాలి, అక్కడ సిబ్బంది కావాలి. సిబ్బంది లేరు అక్కడ. మీరు పోయి చూడండి ఒకసారి.
నేను అడుగుతున్నా ఇప్పుడున్నటువంటి మంత్రులను, ముఖ్యమంత్రులను, మీకు జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, ఏమొచ్చినా మీరు స్వచ్ఛందంగా ఉస్మానియా ఆసుపత్రులకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఓకే, 3,875 కోట్ల గోనె సంచులను మింగేశారు. వడ్లతో పాటు తట్టు బస్తాలను కూడా అమ్ముకున్న మిల్లర్లు, 10 ఏళ్లుగా ఆడిట్ చేయని వైనం, తిరిగి ఇవ్వాల్సిన సంచులు 250 కోట్లు, ధర చెబితే చెల్లిస్తామన్న మిల్లర్లు, బస్తాకు 15.50 చొప్పున ఖరారు, 3 ఏళ్ల కిందటి ధరతో పోలిస్తే సగమే, పౌర సరఫరాల సంస్థకు భారీ నష్టం, రైసు మిల్లర్లకు ప్రయోజనం. చెప్తున్నా కదా, ఎక్కడైనా మిల్లర్లే ప్రయోజకంగా ఉన్నారు. సో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మిల్లర్లు అప్పనంగా దోచుకుంటుంటే టన్నుల కొద్ది బియ్యం మాయమైతూ ఉంటే మీ స్టాండ్ ఏంది? మీరు ఏం చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియకుండానే ఇదంతా జరుగుతూ ఉందా? అసలు సివిల్ సప్లైస్ అనేది పెద్ద బోగస్ అయిపోయింది. టన్నుల కొద్దిగా ఉన్నటువంటి బియ్యాన్ని మాయం చేసి ఇల్లీగల్గా దాన్ని అమ్ముకుంటా ఉన్నారు, సొమ్ము చేసుకుంటా ఉన్నారు, రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. అండ్ మిల్లర్లతో కుమ్మక్కై మిల్లర్లు బాగుపడతా ఉన్నారు, ఇటు అధికారులు బాగుపడతా ఉన్నారు. రైతులు మాత్రము పంట పండిస్తూ అప్పుల పాలయ్యి తిప్పలు పడుతూనే ఉన్నారనమాట. డాలర్తో పెట్టుకుంటే టాటా చెప్పాల్సిందే. 100% సుంకాలు విధిస్తాం, అమెరికా మార్కెట్లోకి అనుమతి ఇవ్వం, ప్రత్యేక కరెన్సీ సృష్టించబోమని హామీ ఇస్తేనే కఠిన చర్యలు ఉండవు. బ్రిక్స్ కూటమికి ట్రంప్ హెచ్చరిక. ఎస్, ఎఫ్బిఐ చీఫ్గా కాశ్యప్ పటేల్, అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతిగా భారత సంతతి వ్యక్తి. ఎందుకు ఈ విజయోత్సవాలు? ఏడాదిలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా? మహిళలకు తలా 27,500 బాకీ, 4,000 కాదు, ఉన్న పెన్షన్ రావట్లే. బీసీలకు 20,000 కోట్లు ఏమైనాయి? 10 పంటలకు బోనస్ ఎటువైంది? పుట్టిన బిడ్డలకు బంగారు లక్ష్మి ఇచ్చారా? ఏం చేశారని 46,000 కోట్ల అప్పు. ఏడాది 46,000 కోట్ల అప్పు ఎక్కడ వేసారు సార్? 90,000 క్రాస్ అయింది. కిషన్ రెడ్డి గారు రిపోర్ట్ తెప్పించుకోవాలి దయచేసి తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. కేవలం గనులలోనే మీరు దేశవ్యాప్తంగా తిరుగుతున్నారేమో బహుశా. తెలంగాణలో రిపోర్ట్ తెప్పించుకోవాల్సిందిగా మనవి. సుమారుగా 90,000 కోట్ల అప్పు జరిగింది. అండ్ రీసెంట్ కాగ్ రిపోర్ట్ని కూడా పక్కన పెట్టుకొని మాట్లాడాలి కిషన్ రెడ్డి గారు. కాగ్ తెలంగాణ గురించి ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ని కూడా పక్కన పెట్టుకొని దయచేసి కిషన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఓకే, సర్కారుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. 6 గ్యారంటీలు వైఫల్యాలపై ఛార్జ్షీట్. చర్చకు రావాలి, బూతులు మాట్లాడకుండా చర్చకు రావాలని చెప్పి కూడా మాట్లాడితే మా రేవంత్ అన్నని మా మీడియా మిత్రులు, నా సహోదరులు కొంతమంది ప్రశ్నించినారు. ఏమని? సార్ ఇట్లా కిషన్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళు అంటున్నారు చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి? సంక్షేమాల మీద చర్చకు సిద్ధమా? చర్చ కేవలం బూతులు లేకుండా చర్చ పెట్టండి చూద్దాం అని చెప్తే మా రేవంత్ రెడ్డి గారు బూతులు లేకుండా చర్చకు రావాలంటే నేను రాలేను, మా మంత్రులను పంపిస్తా అన్నాడు. అంటే దాని అర్థమైంది, ఆయన తీరు మారదు, బూతులు మాట్లాడడం వెనకకి తగ్గడు. సో చర్చకు ఎవరిని పంపిస్తాడంట? మా మంత్రుల్ని పంపిస్తా, నేను బూతులు మాట్లాడకుండా ఉండలేను అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఎస్, ఇక్కడ కనీసం 3 కనండి. జనాభా క్షీణిస్తే సమాజమే అంతరిస్తుంది, భాషలు సంస్కృతి కూడా కనుమరుగవుతాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు. ఎస్, మోహన్ భాగవత్ వ్యాఖ్యలు కరెక్టే కదా. హిందువులు తగ్గిపోతూ వస్తూ ఉన్నారు, క్షీణించిపోతూ వస్తూ ఉన్నారు. అట్లాగే మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన సనాతన ధర్మం అనేది మన తరతరాల కుటుంబాల కంటే నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఇవ్వట్లేదు. దానికి తోడు రిజర్వేషన్స్ పేరుతో విభజించు పాలించు కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. ఎక్కడా లేవు రిజర్వేషన్స్, మన భారతదేశంలోనే ఉన్నాయి ఇట్లా సిస్టమ్. సో ఈ రిజర్వేషన్స్ పేరుతోటి సగం పబ్బం గడిపిస్తున్నారు. ఒక పక్క బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత పట్టిస్తూ ఉన్నారు, హిందువులను టార్చర్ పెడతా ఉన్నారు, హిందువుల పైన అత్యాచారాలు. మీరు అనుకుంటున్నారా బంగ్లాదేశ్లో ఇవన్నీ తగ్గిపోయినాయి అని? అనుకుంటున్నారా? అలా అనుకుంటే కళ్ళే. నేనేమంటున్నా,
హిందువులను విపరీతమైనటువంటి క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకని అక్కడ మాజీ ప్రెసిడెంట్ మన దేశంలో రాజకీయ శనార్థిగా వచ్చి తలదాచుకుంది. సో ఇక్కడ తినకి మనం ఆశ్రయం ఇచ్చినటువంటి కోపంతో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతీయులను అంటే ముఖ్యంగా హిందువులను చాలా టార్చర్ పెడుతున్నారు. ఆ వార్తలు ఎక్కడ కూడా బయటికి రాకుండా మీడియాలో కనబడకుండా మేనేజ్ చేస్తూ ఉన్నారు. కానీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఘోరమైనటువంటి బతుకుతూ ఉన్నారు. సో వీటన్నిటి గురించి కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చూస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడినటువంటిది కరెక్టే కదా. ఫ్యామిలీ ప్లానింగ్ల పేరుతో అంటే ఇద్దరినే కనాలి అని చెప్పి హిందువులలో సిస్టమ్ పెట్టి మిగిలిన మతాలలో మాత్రము ఎంతమంది అంటే అంత గంపగుత్తగా కనచ్చు, వాళ్ళకి ఎటువంటి రూల్స్ వర్తించవు అన్నటువంటి క్రమంలో మనం ఏం నేర్పిస్తున్నాం సాంప్రదాయాలను మన పిల్లలకు, నెక్స్ట్ జనరేషన్స్కు. సో అందరు ఒకటే కదా, హిందువులందరూ కులాలు ఏవైనా హిందువులందరూ ఒకటే. సో అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలి. రేపటి రోజున భారతదేశం మీదకి దండయాత్రకు వస్తే పరిస్థితి ఏంది? మరో పాకిస్తాన్గా బంగ్లాదేశ్ మారబోతుందా అంటే ఎస్, మరో పాకిస్తాన్గా బంగ్లాదేశ్ మారబోతుంది. సో అట్లా మారితే గనక హిందువులకు మరింత డేంజరే, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా నేను. బంగ్లాదేశ్లో కావాలంటే మీరు ఒకసారి అక్కడ నేషనల్ న్యూస్ చూడండి, బంగ్లాదేశ్ ఛానల్స్లో చూడండి. హిందువుల బతుకులను చిదిమేస్తూ ఉన్నారు, హిందువుల అమ్మాయిలను అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. సో మొన్నటి వరకు అందరు మాట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ మాట్లాడినంత మాత్రాన జరగట్లేదని కాదు, మాట్లాడకుండా విషయాలు నొక్కేస్తున్నారు, గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ విషయాలు భారతదేశం దాకా రీచ్ అవ్వకుండా చేస్తూ ఉన్నారు. సో తీవ్ర ఇబ్బందులు అక్కడ ఉన్నటువంటి హిందువులు పడుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ హిందువులు మాత్రమే కాదు, సిక్కులు. సో వాళ్ళని కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, క్రిస్టియన్స్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎక్కడ? బంగ్లాదేశ్లో. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం స్టాండ్ ఏంది? నరేంద్ర మోడీ గారి స్టాండ్ ఏంది? సో వాళ్ళని కాపాడే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రాజకీయ శనార్థిగా వచ్చినటువంటి మనం కాపాడుతూ ఉన్నాం తనని. సో కాపాడుతున్నటువంటి క్రమంలో సో అక్కడ హిందువుల మీద కక్ష సాధిస్తూ ఉన్నారు, హిందువులను ఇంకా చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ నుండి రక్షించే నాదుడెవడు? సో ఈ క్రమంలో ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక రకంగా చూస్తే ఆర్ఎస్ఎస్ చీఫ్ మన మోహన్ భగవత్ గారి వ్యాఖ్యలు సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, మరి దీన్ని కూడా రాజ్యాంగ సవరణ ఎవరు చేయాలి? మరి దీనికి కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, మీరే. ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి దీని గురించి చట్టసభల్లో మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అండ్ అదే రకంగా అదానీ పట్ల మీ స్టాండ్ ఏందో కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారు అదానీ గురించి ఎవరెవరో వచ్చి పెడతా ఉన్నారు ప్రెస్ మీట్లు బీజేపీ తరపున, కానీ మోడీ గారి స్టాండ్ ఏంటి? అదానికి సహాయం చేస్తున్నాడా లేకపోతే అదానిని వదిలేశారా? మీ స్టాండ్ ఏంది? సో మోడీ మాట్లాడకపోతే ఇంకా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత బీజేపీ ఎదుర్కోవాల్సింది ఉంది, అసలుకే మోసం వస్తుంది బీజేపీకి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సందర్భంగా. ఆదాబ్ చూద్దాం. ఆదాబ్ విషయానికి వస్తే దద్దరిల్లిన పరేడ్ గ్రౌండ్, సింహగర్జన సభకు పోటెత్తిన మాలలు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా హాజరు. వరుణుడు ఆగ్రహించిన కూడా సభ సక్సెస్. సికింద్రాబాద్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ జామ్. సభా ప్రాంగణానికి చేరుకోలేకపోయిన కొంతమంది మాలలు. ఈడీ దాడులకు భయపడేది లేదు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మోదీ మందకృష్ణ ఈ జనాన్ని చూసి వెనక్కి తగ్గాలని సూచన. అంటే ఇప్పుడు మందకృష్ణ వర్సెస్ ఎంపీ మన ఎమ్మెల్యే వివేక, మందకృష్ణ మాదిగ వర్సెస్ ఎమ్మెల్యే వివేక్. ఇక్కడ కూడా మీరే మళ్ళీ కొట్టుకుంటా ఉన్నారు. రాజకీయ కోణంలో మీ పదవుల కోసం కొట్టుకుంటా ఉన్నారు. పేద ప్రజల కోసం కొట్టుకోండి, తప్పులేదు. కానీ మీ రాజకీయ పెత్తనాల కోసం, మీ పవర్ కోసం, మీ మంత్రి పదవుల కోసం ఎందుకు ఈ కొట్లాటలు అంటా ఉన్నా నేను. ఇన్ని రోజులు ఎప్పుడు కూడా మాట్లాడలేదు మాలల గురించి వివేక్ గారు. ఎప్పుడు కూడా ఒక స్టాండ్ తీసుకొని మాలలను ఉద్దేశించి మాల సామాజిక వర్గ ప్రజల గురించి, పేదవాళ్ళ గురించి, పేద ప్రజల గురించి ఎప్పుడు కూడా ఈయన స్టాండ్ తీసుకొని మాట్లాడలేదు.
ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా సభ పెట్టేసి ఇగో నాకు ఇంత బలం ఉన్నది, నాకు మంత్రి పదవి కావాలా, కాంగ్రెస్లో మంత్రి పదవి ఇవ్వకపోతే నా బల ప్రదర్శన నిరూపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నట్టే ఉంది ఇటువంటి టైంలో. మీరు చూస్తూ ఉండండి, కావాలంటే ముందు ముందు మంత్రి పదవుల విస్తరణ ఉన్నది, క్యాబినెట్ విస్తరణ. మరి ఈ సమయంలో మరి ఏం జరుగుతుందో మీరు కూడా చూస్తూ ఉండాలి. ఎస్, ప్రతి ఎకరానికి సాగునీరు అందాలి. పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగునీరు అందే ప్రాజెక్టు చేపట్టాలి. రికార్డు స్థాయిలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి. సన్న రకం ధాన్యం తక్కువ ధరకు ప్రైవేట్లో అమ్మకుండా చర్యలు. 1,00,000 మందితో డిసెంబర్ 4న పెద్దపల్లిలో బహిరంగ సభ. 10 నెలల కాలంలో 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. నీటి పారుదల ప్రాజెక్టులు, పౌర సరఫరాలు విభాగంపై సమీక్ష నిర్వహించిన మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. నేను అడుగుతున్నా, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు, మా తెలంగాణ ఉద్యమకారుడు మా పొన్నం ప్రభాకర్ అన్న కూర్చున్నాడు, అట్లాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు. అండ్ అలాగే మీరు పోయి ఇరిగేషన్స్ గురించి, ప్రాజెక్టుల గురించి, ఆయకట్టుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సో కాళేశ్వరం పట్ల మీ స్టాండ్ ఏంది? కాళేశ్వరంకి ఎన్ని పైసలు? ఇక్కడ ఉన్న 3 మంత్రులు కూడా డబ్బులు తీసుకొని పబ్బం గడిపించుకున్నారా? కేసీఆర్కి అమ్ముడు పోయినరా? కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీకి మీరు అమ్ముడు పోయినరా అని చెప్పి ఇక్కడ ఉన్న 3 మంత్రుల్ని కూడా నేను అడుగుతా ఉన్నా. సో ఇరిగేషన్లో జరుగుతున్నటువంటి మోసాలు ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్లో జరుగుతున్నటువంటి మీ మోసాలు ఏంది? సో ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నా. ఈ మహానుభావుడేమో, ఈ శ్రీధర్ బాబు గారేమో పక్కన ఇంకా జయేష్ రంజన్ని పెట్టుకొని తిరుగుతాడు. ఇంకా అదే ఐటీ శాఖలో ఏ కేటీఆర్ అయితే జయేష్ రంజన్ని విచ్చలవిడిగా వాడుకున్నాడో, ఎవరైతే కమిషన్లు దీన్ని స్థిరాస్తులు పెంచుకున్నారో అదే జయేష్ రంజన్ని మా మహానుభావుడు శ్రీధర్ బాబు గారు పక్కన పెట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్లో 5,000 కోట్ల స్కామ్ జరిగిందయ్యా, చీకటిలో మునిగిపోయిందంటే ఈయన మాట్లాడు. మా పొన్నం ప్రభాకర్ అనేమో జైపాల్ రెడ్డితో కుమ్మక్కై 13 చెక్ పోస్టుల దగ్గర ఏడ దందాలు చేద్దామా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పాపం నిన్ననో మొన్ననో మా పొన్నం ప్రభాకర్ అన్న ఈ రైతు రుణమాఫీ గురించి, రైతు పండగ గురించి మాట్లాడుతూ ఉంటే ఒక మహిళ లేచి ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు, మీరు రైతు భరోసా ఇన్ని ఇస్తారన్న నమ్మకం లేదని డైరెక్ట్గా పొన్నం ప్రభాకర్తోనే అనడం జరిగింది. పాపం విత్ ఇన్ ద పార్టీ ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. మా పొన్నమన్న చాలా కూల్గానే సమాధానం చెప్పిండు, అది వేరే విషయం. సో ఇట్లా 3 రకాలుగా ఉన్నారు. మరి స్కాములు చేసినటువంటి ఈ ప్రతిసారి మీరు మాట్లాడుతూ ఉన్న ఇరిగేషన్లో అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం అంటారు. మరి కాళేశ్వరంలో స్కామ్ చేసిన ఐఏఎస్లను ఏం చేసిర్రు ఆయన అంటే చప్పుడు చేయరు. మా హరీష్ అన్నని ఏం చేసిర్రంటే చప్పుడు చేయరు. మరి మీ స్టాండ్ ఏంటంటే చప్పుడు చేయరు. బయట మాత్రము 2,500 కోట్లకు కాంగ్రెస్ అమ్ముడు పోయింది, ఈ మంత్రులందరూ అమ్ముడు పోయిండ్రు అని చెప్పి టాక్ నడుస్తూ ఉంది. మరి దీని పట్ల మీ స్టాండ్ ఏంది? మీరు ఏం చెప్తారు దీని గురించి? ఉద్యమకారుల గురించి మీ స్టాండ్ ఏంది? ఇప్పుడు ఈ ఆయకట్టుల మీటింగ్ పెట్టి ఏం చేస్తారు? 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసినామంటున్నారు. ఆ ఉత్పత్తి చేసిన ధాన్యం ఏమవుతుంది? వెనక పొంటి టన్నులు తీసుకుపోయి మిల్లర్లు అమ్ముకొని తింటున్నారు, అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. నోట్లో మట్టి ఎవరికి కొడుతున్నారు? మా రైతన్నలకు కొడుతున్నారు. మా రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు.